6 నెలల వరకు నిలవ ఉండే కూర కారం. మంచి ఎరుపు రంగుతో, ఘాటైన సువాసనతో ఉంటుందండి ఈ కారం. మనం కొంచెం ఓపికతో చేసుకోవాలే గానీ, ఒక సంవత్సరం వరకు నిలవ ఉండేలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పాత పద్ధతేనండి. పాత రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్ళు అలానే చేసేవారు. సంవత్సరానికి సరిపడా పచ్చళ్ళు, వడియాలు, కూర కారం చేసి పెట్టేవారు. మంచి మిరపకాయలతో సంవత్సరంలో 2, 3 సార్లైనా కారం పట్టించుకోలేమా చెప్పండి? రండి ఈ కూరకారం ప్రాసెస్ చూసేద్దాం. హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇది ఎలా. శుభ్రంగా తొడిమలు తీసి పెట్టుకున్న 5 కేజీల ఎండమిరపకాయలని ఎండలో పెట్టుకున్నాను. పెద్ద పని కూడా ఏం కాదండి. ఒకరోజు కావాల్సినవన్నీ కొని తెచ్చుకోవటం, వీలైతే ఆ రోజు లేదా మరుసటి రోజు తొడిమలు ఒలిచేసి దినుసులు వేయించి ఎండలో పెట్టి కారం పొడి పట్టించేసుకోవడమే. 2 రకాల మిరపకాయలని కలుపుకున్నానండి ఇందులో. ఒక రకం ఘాటు కోసం, ఇంకో రకం మంచి కలర్ కోసం. మీరు 2 కేజీలు పట్టించుకోవాలనుకుంటే ఘాటుగా ఉండే మిర్చి 1 కేజీ ముప్పావు, బెంగుళూరు మిర్చి కానీ కాశ్మీరీ మిర్చి కానీ ఒక పావు కేజీ సరిపోతుందండి. లేదంటే సన్న మిర్చిలోనే షాపు వాళ్ళని అడిగితే కారం కోసం అంటే వాళ్ళే ఇస్తారండి 2 రకాల మిరపకాయలు. తొడిమలు తీసి ఎండలో బాగా ఎండనివ్వాలండి. నేను 2 కేజీల కూరకారం కోసం కొలతలు చెప్తున్నానండి. ధనియాలు పావు కేజీ, జీలకర్ర 100 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు, మెంతులు 50 గ్రాములు. ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు. వేసుకునే వాళ్ళైతే 2, 3 పాయలు ఒలుచుకొని పెట్టుకుంటే సరిపోతుంది. దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేడి చేస్తున్నాను. మిరపకాయల్ని ముందు రోజే ఎండలో పెట్టానండి. రెండో రోజు దినుసులు వేడి చేసి అన్నీ కలిపి వీటిని కూడా ఎండలో పెడతాను. మెంతుల్ని మంచి సువాసన వచ్చే వరకు వేడి చేస్తే సరిపోతుంది. ఎక్కువ వేయించాల్సిన పని లేదండి. మా అత్తయ్య అన్నారు, అమ్మాయి ఆవాలు వేడి చేయొద్దు, వాటిపై మెంతులు వేయి, ఆ వేడి సరిపోతుంది అని చెప్పారు. అందుకని ఆవాలు స్టవ్ పై వేడి చేయటం లేదండి. ఇప్పుడు జీలకర్రను వేడి చేస్తున్నాను. మరీ ఎక్కువ వేయించాల్సిన పని లేదండి. పచ్చివాసన పోయి కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. ఈ దినుసులతో పట్టించుకుంటే కమ్మగా ఉంటుందండి కారం. ఇప్పుడు ధనియాలను కూడా వేడి చేస్తున్నాను. ధనియాలు కొంచెం టైం పడతాయండి, అంత తొందరగా వేగవు. అడుగు మాడిపోకుండా నెమ్మదిగా గరిటెతో కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. ధనియాలని చాట్లో వేసి శుభ్రం చేసుకున్న తర్వాతే వేడి చేసుకోవాలండి. రాళ్ళు మట్టి ఏమైనా ఉంటే పోతాయి. వేడి చేసుకున్న దినుసులన్నీ ఒక బేషన్లో వేసి అన్నీ కలిసేలాగా కలుపుకొని పైన ఎండలో పెట్టానండి మిరపకాయలతో పాటు. మనకి మిరపకాయలు ఎండబెట్టుకోవడానికే టైం పడుతుందండి 2 రోజుల వరకు. దినుసులకి పెద్దగా టైం పట్టదు. ఆ రోజు సాయంత్రానికే తీసేసుకోవచ్చు. సాయంత్రానికి ఇదిగోండి ఇలా విడివిడిగా కారం పట్టించేసాను. ఒకటి కూర కారానికి, ఒకటి పచ్చళ్ళ కారానికి. దినుసులు వేసాను కదండి, ఆ దినుసులు నేను పచ్చళ్ళ కారంలో వేయలేదు, కూర కారంలోనే వేసాను. పచ్చళ్ళ కారంకి ఎలాంటి దినుసులు అవసరం లేదు. కావాలనుకునేవారు వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి కూరకారంలో కలుపుకోవచ్చండి. ఇంతేనండి వీడియో. మీకు నచ్చిందా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారనుకోండి, నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.